ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. P4 ద్వారా పేద జీవితాలు బంగారు భవిష్యత్తుగా మార్చడమే లక్ష్యం. చిలకలూరిపేట పట్టణంలో భారీ చోరీ. 13 లక్షల రూపాయల విలువ చేసే సొత్తు స్వాహ. 3 కేజీల వెండి, 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 40 పట్టు చీరలు, 2,75,000 నగదు ఎత్తుకెళ్లిన ముఠా. చిలకలూరిపేట కోర్టుకు ప్రభుత్వ స్థలం ఎంపిక చేసేందుకు స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి బృందం. అద్దె భవనంలో కొనసాగుతున్న కోర్టు కార్యకలాపాలు. ఈ నెల 12న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్న శ్రీ విద్యా మిత్ర మండలి సేవా సంస్థ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మర్రి లలితమ్మ. నందికుంట విఘ్నేశ్వరుని దేవస్థానంలో చోరీకి విఫల యత్నం. అడ్డుకున్న వాచ్మెన్ పై దాడికి దిగిన గుర్తు తెలియని యువకులు. సూపర్ 6 హామీలతో పాటు ప్రజలకు ఇవ్వని హామీలు కూడా చంద్రబాబు అమలు చేస్తున్నారని, మున్ముందు వారి సంతోషం కోసం ముఖ్యమంత్రి ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 21వ వార్డు కౌన్సిలర్ కనమర్లపూడి తిరుమల ఆధ్వర్యంలో వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా పట్టణంలో 21, 23, 24 వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ప్రత్తిపాటి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అధికారులు, ఇతర సిబ్బంది పనితీరుపై ప్రత్తిపాటి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తల్లికి వందనం ఫిర్యాదులపై వెంటనే అధికారులతో మాట్లాడిన ప్రత్తిపాటి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పథకం లబ్ధి కలిగేలా చూడాలన్నారు. ప్రజలు చెప్పిన అంశంపై స్పందిస్తూ కాలువల్లో పూడిక తీయడాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారని ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు. వర్షాకాలంలో ఎక్కడా రోడ్లపై వర్షపు నీరు నిలవకూడదని, మురుగునీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా డ్రైనేజ్లను శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. స్వార్థపరులు, దోపిడీదారుల్ని ప్రజలు దూరం పెట్టాలని, పనిచేసే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని ప్రత్తిపాటి కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్, టీడీపీ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, మద్దుముల్ల రవి, కందుల రమణ, గంజి మోహన్, కంచర్ల శ్రీను, కసమర్లపూడి రమేష్, మసాల సాంబయ్య, సయ్యద్ మస్తాన్వలి, తెల్లబాటి మోహనకృష్ణ, కంచర్ల వెంకటేష్, సిల్వర్ హరి, కాటాబత్తుని శ్రీనివాస్, కసమర్లపూడి లక్ష్మీ, తిరుమల, పోతురాజు, కౌన్సిలర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో స్థానిక శాసన సభ్యులు ప్రతిపాటి పాల్గొన్నారు. నారాయణ స్వామివారి అలంకారంతో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు విద్యలో రాణించిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంలో చిలకలూరిపేట పట్టణానికి చెందిన శ్రీ విద్యా మిత్ర మండలి సేవా సంస్థ ముందంజలో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చిలకలూరిపేట పట్టణంలో చదువుకునే పేద విద్యార్థుల్ని గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేస్తూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు సోపాన మార్గాలు వేసేందుకు దోహదపడుతుంది శ్రీ విద్యా మండలి సేవా సంస్థ. శ్రీ విద్యా మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని పెన్షనర్స్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతిభావంతులైన 34 మంది విద్యార్థులకు శ్రీ విద్యా మిత్ర మండలి చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మర్రి లలితమ్మ పాల్గొన్నారు. ఇందులో భాగంగా నాదెండ్ల, ఎడ్లపాడు, చిలకలూరిపేట మండలాలు మరియు చిలకలూరిపేట పట్టణంలో ప్రభుత్వ హైస్కూల్లో చదువుతూ జరిగిన 10వ తరగతి పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన ప్రతి ఒక్కరికి నగదు బహుమతి 5,000 రూపాయలు మెమెంటో అందజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో 33 మందికి 5,000 రూపాయలు, 593 మార్కులతో నియోజకవర్గం ఫస్ట్ వచ్చిన విద్యార్థినికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 1,75,000 పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉద్దేశించిన ముఖ్య అతిథి శ్రీ విద్యా మిత్ర మండలి అధ్యక్షురాలు మర్రి లలితమ్మ మాట్లాడుతూ, మాకు పరిచయం ఉన్న 75 మంది మహిళలతో 2008 సంవత్సరం నుంచి ఒక గ్రూపుగా ఏర్పడి కొంత డబ్బులు ఏర్పాటు చేసుకుని బాగా చదువుతూ ఆర్థిక పరమైన ఇబ్బందులతో
చదువు కొనసాగించలేకపోయిన విద్యార్థులకు వారి ఫీజుల కొరకు ఆర్థిక సహాయం చేయటం ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. సంస్థ స్థాపించిన దగ్గర నుంచి ఎంతో మంది విద్యార్థులకు వారి చదువు కొరకు వారి ఆర్థిక అవసరాలు తీర్చడానికి మేమెంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఒక చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో వారి కుటుంబానికి ఒక వెలుగవుతారని మా నమ్మకం అన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి ట్రెజరర్ కృష్ణకుమారి, సభ్యులు ధనలక్ష్మి, ఉషారాణి, లక్ష్మి, ప్రసన్న, పద్మావతి, రాజేశ్వరి, సుభాషిణి, కోటి, సుబ్బారావు, సుజాత, ఉపాధ్యాయులు సేహజు సుబ్బారావు, లావు నాగ సంజీవరావు, ఉమామహేశ్వరరావు తదితరులున్నారు. నియోజకవర్గం పేరు నిలబెట్టినందుకు ఇంకొక 5,000 ఎక్స్ట్రా అంటే మా విద్యార్థులు మన సభ్యులు అందరూ కలిసి ఒక్కడానే కాదు 75 మంది సభ్యులు ఉన్నారు. మేమందరం కలిసి చేస్తున్న కార్యక్రమం ఇది. ఏదో చిన్న కార్యక్రమం ఎట్లాంటి జరుపుతూ ఉంటాము. దీనికి ఇంతకుముందు మద్దాలి సాంబశివరావు గారు మాస్టర్ గారు ఉన్నారు. మేము ఏదో డబ్బులు కలెక్ట్ చేసేస్తే ఆయన అన్ని సర్వం చేసేవాళ్ళు. ఫలానా వాళ్ళకి కాదు, ఒక స్టూడెంట్ ఎవరైనా వచ్చి డబ్బులు కావాలి అంటే వాళ్ళని కూలంకషంగా చర్చించి వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే సార్థం అవుతాయి అని ఆలోచించి ఇచ్చేవాళ్ళు. మేము ఏదో డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళం. అందుకని ఆయన చేయడానికి మాకేమి పెద్ద ఇబ్బంది అనిపించేది కాదు. కానీ ఆయన కాలం చేశారు. ఎక్కువంటే నాకు ఇష్టమని ఒక టీచర్ గారు ఉండేది. ఆయన కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉండేది. ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి గొల్లాపల్లి చాలా గౌరవంగా ఉంటుంది. అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి రావట్లేదు. ఇక వాళ్ళిద్దరు లేకపోయేసరికి ఇప్పుడే కోర్సు మాస్టారు, పూర్ణకుమార్ అని అమ్మాయి ఒక టీచరు, వాళ్ళిద్దరూ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పూర్ణ టీచర్ గారు రాలేదు, వేరే ఊరు వెళ్ళారు. విద్యామిత్రం అంటే కొంతమంది సభ్యులతో అందరం కలిసి ఆడవాళ్ళందరూ కలిసి అమౌంట్ చేసుకొని ఏడు నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. పేద విద్యార్థులై బాగా చదువుకొని ఫీజులే కట్టుకోలేకపోతే ఏదో కొంత సహాయం చేస్తూ ఉంటాం వాళ్ళకి. మేము నై స్కూల్ అని దానికి చేసేసరికి ఒక వారం క్రితమే నై స్కూల్కి వెళ్ళి చాలా ఎక్కువ మంది వెళ్ళి చేసి వచ్చాము. బుక్స్ అవి పంపిణీ చేసి వచ్చాము. అందువల్ల మా సభ్యులు ఎక్కువ మంది హాజరు కాలేదు. మీరందరూ బాగా చదువుకొని మంచి స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. నాదెండ్ల గ్రామానికి సమీపంలో ఉన్న శ్రీ నందికుంట విఘ్నేశ్వరుని దేవస్థానంలో దుండగులు చోరీకి యత్నించారు. దుండగుల్ని అడ్డుకుపోయిన వాచ్మెన్ పై దాడికి దిగారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దాడికి పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం నాదెండ్ల పోలీసులు విచారణ చేపట్టారు. కాపులు దైవంగా భావించే వంగవీటి మోహనరంగ పేదల మనిషిని, ఆయన ఏ ఒక్క కులానికో పరిమితం కాదని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా ఆయన ఇరలపాడు, అమీన్ సాహెబ్ పాలెం గ్రామాల్లో పర్యటించారు. ఇరలపాడులో కృష్ణారావు, కృష్ణంనాయుడు ఏర్పాటు చేసిన వంగవీటి రంగ విగ్రహాన్ని సోమవారం ప్రతిపాటి ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిందన్నారు. కూటమి నాయకులు ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలు గుర్తించాలని ప్రతిపాటి కోరారు. ఇర్లపాడు, అమీన్ సాహెబ్ పాలెం గ్రామాల్లో త్రాగునీటి సమస్య త్వరలో పరిష్కారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, గుర్రం పూర్ణచంద్రరావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 దాం దుంకాడు తా
కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం విగ్రహావిష్కరణ పండుగ దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే వంగవీటి రంగా గారు పేరు చెప్పాం, కుమారుడు తిరిగారు, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం, మోడీ గారి సహకారం, కూటమిలో అందరూ ఉండబట్టే ఈ రోజు అధికారంలో 164 సీట్లు సాధించామంటే అందరము కలిసి పోరాడబట్టి ఈనాడు వారు 11 సీట్లకు పడిపోయారు. మనం 164 సీట్లతో ఈరోజు ఎన్ని కష్టాలున్నా చంద్రబాబు నాయుడు గారు 75-76 ఏళ్ల వయస్సులో జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా విధ్వంసం చేసిన, అప్పులు అప్పజెప్పి పోయిన, ఖజానా ఖాళీ చేసిపోయిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని ఒకసారి ఆలోచన చేయండి. సుపరిపాలన తొలి అడుగు ఒక సంవత్సర కాలంలో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి ఏ విధంగా ముందుకు నడిచారు, ఏ విధంగా ఇచ్చిన మాట అమలు చేస్తా ఉన్నారు, 4,000, 6,000, 10,000, 15,000 ఏ విధంగా అమలు జరిగింది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. మనకన్నా దళిత రాష్ట్రం ఉంది, మనకన్నా పేద రాష్ట్రాలు లేవు, మనకన్నా అన్ని కూడా ధనిక రాష్ట్రాలు ఉన్నాయి. అయినా కూడా మన దగ్గర జరుగుతున్నటువంటి 4,000, 6,000, 10,000, 15,000, 34,000 కోట్లు అవుతుంది. 66 లక్షలు పైబడి ఇస్తున్నాం మనం పెన్షన్. ఈ దేశంలో ఎక్కడా లేదు. మనం అందరం ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను మీకు తెలియజేస్తున్న. అర్హత ఉండి, ఎవరికి పెన్షన్ రాకపోయినా అర్హత ఉండి మీరు సచివాలయంలో పేరు నమోదు చేసుకుంటే వెంటనే ఇవ్వటం జరుగుతుంది. తల్లికి వందనం కూడా అదే విధంగా ఎక్కడా లేదు. ఒక ఇంటికి ఒకరికి వేశారు జగన్మోహన్ రెడ్డి, బటన్ నొక్కాడు, అది అందరికి పడలేదు. ఈ రోజు మనం 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా కూడా వేస్తున్నాం. ఎంతమంది ఉన్నా ఆ ఇంట్లో అందరికీ 15,000 అంటే 13,000 వేస్తున్నాం. 2,000 డెవలప్మెంట్ ఖర్చులు కేటాయించడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఎక్కడన్నా ఉందేమో చెప్పమని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ ఎక్కడైనా ఈ దేశంలో మనకన్నా ధనిక రాష్ట్రాలు, మనకన్నా పెద్ద రాష్ట్రాలు, మనకన్నా కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ఉన్న రాష్ట్రాలు ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈ పథకాలు అమలు అవుతున్నాయి. దానికి తోడు గ్యాస్ ఇస్తున్నాం, అన్నదాత వేయబోతున్నాం, ఈ నెలలో బస్సు అమలు చేయబోతున్నాం ఆగస్టు 15. నిన్ననే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారికి చెప్పారు, నిరుద్యోగ భృతి కూడా తొందరగా ఫైనలైజ్ చేయండి, అది కూడా వెయ్యాలని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా సూపర్ 6 మొత్తం అమలు చేయబోతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. నేను చూశాను మార్కాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో. ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే చంద్రబాబు గారు 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ఉండాలి, అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది.
ప్రజల కోసం నేను ఈ రాష్ట్రం బాగు కోసం చంద్రబాబు గారు ఉండాలని కోరుకుంటున్నానని పదే పదే మార్కాపురంలో స్పష్టంగా చెప్పారు. కనుక ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేతుల్లో బలైపోయింది. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు బటన్ నొక్కుడు పేరిట. అన్ని గుంతల రోడ్లు అప్పచెప్పారు, పంచాయతీలను గాలికి వదిలేశారు, గ్రామాల్లో అభివృద్ధి లేదు. బటన్ నొక్కుడు పేరుతో సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలేదు. ఆ విధంగా ఈ రోజు చిలకలూరుపేట పోతే మీరు 5 రూపాయలకు అన్న క్యాంటీన్లో భోజనం చేయొచ్చు. చేయొచ్చునా లేదా? చేయొచ్చు అన్నాడు. చేయొచ్చని ఎంతమంది ఉన్నారు? నిరుద్యోగ వృత్తి కావాలా లేదా? లేఅవుట్ వేసిన వెంచర్లని లేదా గేటెడ్ కమ్యూనిటీ అని వచ్చే ప్రకటనల్లో నిజానిజాలు తెలుసుకుని కొనుగోలు చేయాలని ప్రసాద్ అన్నారు. సినిమా యాక్టర్లు, టీవీ ఆర్టిస్టులు లేదా ఇతర రంగాల్లో ప్రముఖులు ఆ ప్రకటనల్లో చెప్పారని ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. ఇటీవలి ఒక లేఅవుట్ ప్రకటనలో సినీ నటుడు మహేష్ బాబు ఒక వెంచర్ గురించి ప్రకటనలో పాల్గొని కొనుగోలు చేయమని చెప్పగా అది విని లేదా చూసి సినీ నటుడు మహేష్ బాబుపై నమ్మకంతో వినియోగదారుల ప్లాట్లు కొన్నారు. కానీ నిజంగా అక్కడ లేఅవుట్ కూడా లేదు. ఈ మేరకు వినియోగదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నోటీసులు మహేష్ బాబుకు పంపించింది. కాబట్టి ప్రకటనలు నమ్మి కొనొద్దు, క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనుగోలు చేయాలని వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ వినియోగదారుని కోరారు. ఏపీలో పాఠశాలలకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో విద్యార్థులు 3 రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే ఎంఈఓ, సిఆర్పీలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. టీచర్లు విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపింది. టీచర్లు సెలవు పెడితే వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని అకాడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో ఇమ్మడి కృష్ణ చైతన్య ఇంటిలో జరిగిన చోరీ సంఘటన ఆ ప్రాంత వాసులను బెంబెలెత్తిస్తోంది. బాధితులు కృష్ణ చైతన్య తెలిపిన వివరాల ప్రకారం వారి కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి తాళాలు వేసి శనివారం ఆ రాత్రి అవనిగడ్డకు వెళ్లినట్టుగా తెలిపారు. అనంతరం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళాలు, తలుపులు పగలగొట్టి ఇల్లు మొత్తం చిందరవందరగా ఉండడంతో షాక్ అయ్యామన్నారు. అయితే ఇంటిలో ఉన్న సుమారు 2.75 లక్షల నగదు, 70 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి మరియు సుమారు 40 వరకు పట్టు చీరలు చోరీ అయినట్టు ఆయన తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ భూసావాడ బజారు పక్కన బజారు మేము శనివారం సాయంత్రం పూట 7 గంటలకి ఇంటికి తాళం వేసి అవనగడ్డ వెళ్ళాము. మళ్ళీ ఇవాళ ఉదయం 9:30కి 9:20 ఆ ప్రాంతంలో వచ్చాం. వచ్చేటప్పటికి ఇంటి సైడ్ డోర్ మొత్తం పగలగొట్టింది. ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది. బీరువాతో సహా మొత్తం పగలగొట్టేస్తున్నాయి. ఇంట్లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న పట్టు చీరలు మొత్తం, వెండి ఒక 3 కేజీల దాకా ఉంది సుమారుగా. బంగారం ఉంది ఒక 70-80 గ్రాముల దాకా. క్యాష్ ఉంది ఒక 260 నుంచి 290 లోపు క్యాష్ ఉంది. మొత్తం పోయి అదిగాక పూజ గదిలో కూడా కలశం అవన్నీ పూజ గదిలో కూడా సామాన్ ఎత్తుకెళ్ళారు. ఇల్లు అంతా పగలగొట్టారు, ఇల్లు అంతా చూశారు, అందిన కాడికి తీసుకెళ్లారు మొత్తం. అది పరిస్థితి. చాలా బీభత్సంగా భయానకంగా పగలగొట్టారు. అసలు ఇంత దారుణమైన దొంగతనం అంటే ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. చైతన్య గారు పట్టు చీరలు ఎన్ని ఉంటాయి? పట్టు చీరలు దాదాపు ఒక 40-50 ఉంటాయి. ఓకే, ఏమేమి తీసుకెళ్లారు? మొత్తం ఆ బీరువాలో అందిన కాడికి విలువైన వస్తువులు మొత్తం ఎత్తుకెళ్ళారు. గోల్డ్ ఎంత వరకు పోయి ఉంటుంది మీది ఆలోచన? గోల్డ్ ఆలోచన కాదు, ఒక 80 గ్రాముల దాకా. వెండి 3 కేజీల దాకా ఉంటుంది. ఈ నెల 12వ తేదీ శనివారం స్థానిక ప్రతిపాటి గార్డెన్స్ లో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాస్ తెలిపారు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కంచర్ల మాట్లాడారు. మే 29వ తేదీన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పుట్టినరోజున జరిగిన శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకోకుండా ఇంటికి వెళ్లిన వారి కోసం మరియు ఎవరైనా ఇతరుల కోసం ఈ అవకాశం కల్పించినట్టు తెలిపారు. అంతేకాకుండా శిబిరం ద్వారా శస్త్రచికిత్స చేయించుకున్న దాదాపు 2000 మందికి అదే రోజు కళ్ల పరీక్ష ఉంటుందని కంచర్ల శ్రీనివాసరావు వివరించారు. వారంతా రావాలని, కొత్త వారి అవకాశం వినియోగించుకోవాలని కోరారు. శనివారం ఉదయం 7:30 గంటలకే శిబిరం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశంలో సదాశివరావు, మదన్ మోహన్, మద్దుమాల రవి, పావులూరి వెంకటేశ్వర్లు తదితరులున్నారు. చిలకలూరుపేట
ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. గత మే నెల 29వ తారీఖు గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం శంకర్ నేత్రాలయ వారిచే నిర్వహించడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు తండోపతండాలుగా మహానాడుకు వచ్చినట్టు 10,000 మంది రావటం జరిగింది. జనం కొంతమంది వెనకబోవటం జరిగింది. ఆ జనాన్ని చూసి, ఆ ప్రోటీన్ చూసి కొంతమంది వెనకబోవటం జరిగింది. ఆపరేషన్ టెస్టులు చేయించుకోకుండా. వారందరికీ కూడా గౌరవ మంత్రివర్యులు రేపు 12వ తారీఖున కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆపరేషన్ ఆ రోజు వెనకపోయిన వారు కానీ, ఇంకా కొత్త వారు చూపించుకునేవారు కానీ 12వ తారీఖు శనివారం రోజున పత్తిపాటి గార్డెన్కి రావాల్సిందిగా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు శంకర్ కంటి ఆసుపత్రులకి అభ్యర్థన మేరకు వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు చేస్తామని ఈరోజు ఉదయం చెప్పి ఉన్నారు. కావున ఈ ప్రెస్లో ఈరోజు మాట్లాడటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 7 గంటలకల్లా శనివారం రోజున మీరు ఆధార్ కార్డు, ఫోటోస్టాటు, బిఎఫ్ కార్డు, ఫోటోస్టాట్ తీసుకొని కొత్తవారు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక మాట, ఆ రోజు మే 29వ తారీఖున ఆపరేషన్స్ ఎవరికైతే చేశామో దాదాపు 2,000 మంది పైచీలకు ఆపరేషన్ చేశాం. వారందరూ కూడా ఆ రోజు రివ్యూ ఉండదు. ఈ కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు చేస్తారు. శంకర్ నేత్రాల నుంచి డాక్టర్లు అందరూ వస్తారు. మీరు ఎవరైతే ఆపరేషన్లు చేసుకున్నారో, మరొక మారి చెప్తున్నానండి, అందరూ ముఖ్యంగా వినాలి ఈ విషయం. మీరు ఎవరెవరైతే ఆపరేషన్లు చేసుకున్నారో పుల్లారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా అందరూ కూడా 12వ తారీఖున ప్రత్తిపాటి గార్డెన్కి వచ్చి మీ యొక్క రుగ్మతలు చూయించుకోవాల్సిందిగా, కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది లేకుండా చూయించుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే మొహరం పర్వదినం పురస్కరించుకుని ఎడ్లపాడు మండలం కొండవీటిలో చేపట్టిన ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. త్యాగానికి ప్రతీక అయిన మొహరం వేడుకలు ముస్లింలకు అత్యంత ముఖ్యమైనవని ప్రత్తిపాటి అన్నారు. మొహమ్మద్ ప్రవక్త మనవడు హుసేని ఆత్మ త్యాగానికి గుర్తుగా ముస్లిం సోదరులు జరుపుకునే సంతాప కార్యక్రమాల్లో భాగమైన పీర్ల ఊరేగింపును ప్రత్తిపాటి ప్రారంభించారు. ఊరేగింపును జాగ్రత్తగా గమనించాలి, పూర్తయ్యే వరకు ఎక్కడ ఎలాంటి ఘటనలు లేకుండా చూడాలని స్థానిక పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, బండారుపల్లి సత్యనారాయణ, పలువురు గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట పట్టణంలో నూతన కోర్టు భవన నిర్మాణానికి అనువైన స్థలాల కోసం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలన జరిపారు. ప్రస్తుతం కోర్టు అద్దె భవనంలో కొనసాగుతున్న నేపథ్యంలో సొంత భవనం నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి స్థలం కేటాయించాలని న్యాయవాదులు కోరుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కమిషనర్ శ్రీహరి మరియు న్యాయవాదులతో కూడిన బృందం పట్టణంలో పలు ప్రాంతాల్లో గల స్థలాలు పరిశీలించింది. ముఖ్యంగా ఎన్ఆర్టీ రోడ్డులో గంగమ్మ తల్లి దేవస్థానం సమీపంలో ఉన్న స్థలాన్ని వారు పరిశీలించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కోర్టుకు సొంత భవనాన్ని నిర్మిస్తామని న్యాయవాదులు తెలిపారు. జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో మాతాశ్రీ హాస్పిటల్లో సోమవారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. తగ్గని వాంతులతో 28 సంవత్సరాల యువతి హాస్పిటల్ కు రావడం జరిగింది. ఆసుపత్రి వైద్యులు ఎండోస్కోపీ చేయగా ప్రేగులో పిన్నులు ఉండడం గమనించారు. వెంటనే సిటీ స్కాన్ చేశారు. సర్జరీ చేసి పిన్నులు తీయడం జరిగింది. ఇలాంటి అరుదైన సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా జరగటం ఇదే మొదటిసారని డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రామచంద్రారెడ్డి, మాతాశ్రీ హాస్పిటల్స్ నర్సరావుపేట. నేను ఒక అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. మన నర్సరావుపేటకు చెందిన ఒక 28 సంవత్సరాల మహిళ మన హాస్పిటల్కి వాంతులతో వచ్చారు. సో మనం నెక్స్ట్ ఎందుకు వాంతులు అవుతున్నాయి అని చెప్పేసి ఒక ఎండోస్కోపీ అనే టెక్నిక్ వాడి అవి పరీక్ష చేసామన్నమాట. పరీక్ష చేసినప్పుడు మనకి స్టొమక్కి చిన్న పేక్కి మధ్యలో 4 పెన్నులు బ్లాక్ అయినాయి. సుమారుగా ఆ పెన్నులు ఈ సైజులో ఉన్నాయన్నమాట. సో ఆ పెన్నులు నెక్స్ట్ తీయాలి బయటికి. అవి ఎండోస్కోపీ పద్ధతిలో తీయటం ఒక పద్ధతి, లేదా నెక్స్ట్ మనకున్న ఆప్షన్ పొట్ట కోసి తీయటం. మనం ఎండోస్కోపీ పద్ధతిలో ట్రై చేసాము. అవి టైట్గా అక్కడ బ్లాక్ అవటం వల్ల ఎండోస్కోపీ పద్ధతిలో తీయలేకపోయాము. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ పొట్ట కోయటం. సో అన్ని హాస్పిటల్స్లో పొట్ట కోస్తారు, కానీ మన మాతాశ్రీ హాస్పిటల్స్లో మనం అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ టెక్నిక్ వాడి చిన్న హోల్స్ ద్వారా కుట్లు కోత లేకుండా ఆ పెన్నులు చాలా జాగ్రత్తగా తీయటం జరిగింది. ఎమ్మటే ఏదైతే పేగు ఓపెన్ చేసామో అదే లాప్రోస్కోపీ పద్ధతిలో క్లోజ్ చేసాము. పేషెంట్ 4వ రోజే ఇంటికి మనం లిక్విడ్ డైట్ స్టార్ట్ చేసేసి ఇంటికి పంపించేసామన్నమాట. ఏపీలో సోమవారం, మంగళవారం 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. అల్పపీడన ప్రభావంతో ఒకసారిగా వాతావరణం చల్లబడింది. చిలకలూరిపేటలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో చెట్ల వద్ద ఆరుబయట ఉండొద్దని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.